మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. గురుగారు, శ్రీ పరాభవనామ సంవత్సరం సింహరాశి వాళ్ళకి ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది? ఈ సంవత్సరం అంతా ఎటువంటి ఫలితాలు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మరి ఉగాది షడ్రుచుల్లో ఏ రుచి ఎక్కువగా వీళ్ళకి తగలబోతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో మణికంఠ గారు, మీరు అడిగే క్వశ్చన్ చాలా బాగుందండి. ఉగాది పచ్చడితో స్టార్ట్ చేశారు. ముందుగా మనం రాసులకు వెళ్ళే ముందు ఈ యొక్క సంవత్సరం యొక్క మీనింగ్ తెలుసుకుంటే మన టోటల్గా ఓవరాల్ థీమ్ మనం తెలిసిపోతుంది. ఒక థీమ్, మన మూవీలో థీమ్ మనం చూసుకుంటాము. అదేంటి, ఫిక్షనా లేకుంటే రకరకాలు వస్తున్నాయి కదండి, లేదంటే ఓల్డ్ రాజులకు సంబంధించిన మూవీనా, లేదంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ థీమ్ తెలుసుకుంటే మనకి కొంచెం గెస్ పెరుగుతుంది అనమాట. ఫస్ట్ ఈ సంవత్సరానికి యొక్క పేరు శ్రీ పరాభవనామ సంవత్సరం అని పెట్టారు. పరాభవం అంటే మనందరికీ తెలుసు, ఇది కొంచెం పాత మాట. ఇప్పుడున్న వాడికి లాంగ్వేజ్లో చూసుకుంటే అపజయము, అవమానము, అధికార నాశనం అనుకోవాలి, అధికార పతనం, అహంకారం అని చెప్తూ ఉంటారు. మీనింగ్ అంటే పరా అంటే దూరంగా ఉండటం, అభావం, భావం అంటే ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోవటం. అంటే ఈ సంవత్సరం అంతా జనాలు ఎలా ఉండాలంటే మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి దూరంగా ఉండాలి, అభావానికి దూరంగా ఉండాలి, పిరికితనానికి దూరంగా ఉండాలి అని మనకు చెప్తూ ఉంటారు. మనం ఎప్పుడు అభావంగా ఫీల్ అవుతాము, ఎప్పుడు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాం, ఎప్పుడైతే మనం గిల్టీ పనులు చేస్తూ ఉంటామో, ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉంటామో, అప్పుడు మనకు తెలవకుండానే మనకి ఇన్ఫీరియారిటీ పెరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్లో మనకు తెలుసో తెలవకుండా ఉంటే అది ఒక స్కామ్ లాగా, లేకుంటే ఒక గిల్టీ లాగా బయటికి ఎక్స్పోజ్ అయిపోతుంది. తద్వారా మనలో ఉన్న అపజయం కలుగుతుంది, అహంకారం పోతుంది, తర్వాత మనం ఏమనుకున్న అవమానం, పతనం స్టార్ట్ అవుతుంది. అందుకని ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి పేరే సింహరాశి అండి. సూర్యుడికి సొంత రాశి ఇది. ఇందులో ఉన్న మఖ నక్షత్రాలు చూసుకుంటే పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొనే నక్షత్రాలు ఉంటాయి. ఇవి చిన్న నక్షత్రాలు ఏం కాదండి, గ్రేట్ నక్షత్రాలు. మఖ నక్షత్రం వచ్చేటప్పటికి పితృదేవతలు అంత దూరం ఆలోచిస్తారు, వీళ్ళు పితృదేవతల గురించి ఆలోచిస్తారు, అంత రాశి ఇది. తర్వాత శుక్రుడికి సంబంధించిన ఉత్తర పాల్గొనే నక్షత్రం ఉంది, తర్వాత పూర్వ పాల్గొనే నక్షత్రము ఉన్నాయి. ఇవన్నీ చాలా పెద్ద పెద్ద నక్షత్రాలు, పవర్ఫుల్ స్టార్స్ అనమాట. ఇందులో ఉన్న వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే, ఇలా యాటిట్యూడ్ అంతా నాదే, మొత్తం నేనే చేస్తున్నాను, నా చుట్టే ప్రపంచం అంతా తిరుగుతుంది, లేదంటే నేనే వాళ్ళకి అంతా చేస్తున్నాను అన్నట్లు ఉంటుందండి యాటిట్యూడ్. సో అలా ఉండబట్టి వాళ్ళు రాజు అవుతారు. వర్క్ గారు కదండి, ఎంత పెద్ద కష్టమైనా వీళ్ళకి పెద్ద కష్టం అనిపించదు. అయితే వీళ్ళకి ఒక ట్రూత్ కూడా ఇలా యాక్సెప్ట్ చేసుకోవాలి. అదేంటో తెలుసుకోబోయే ముందు ఇందులో ఈ నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ రాశి వాళ్ళందరికీ చక్కగా అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి, వీళ్ళు అన్షేకబుల్ పర్సనాలిటీగా ఉండేసి జీవితంలో దూసుకుని పోవాలని చెప్పేసి మనం కోరుకుందాం. తర్వాత వీళ్ళకి పేరు బలం కనుక చూసుకుంటే మా, మీ, ము, మేము, టాటి, టూటే అన్న లెటర్స్ అంతా సింహరాశిలో ఉంటారు. వీళ్ళకి వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆదాయం 5 ఉంది, వ్యయం కూడా 5 ఉంది. అంటే ఎంత వస్తుందో అంత పోతుంది. తర్వాత రాజ్యపూజ్యం 7 ఉంది, అవమానం కూడా 7 ఉంది. ఎంతమంది అప్రిషియేట్ చేస్తారో అంతమంది వీళ్ళని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఓవరాల్గా ఏంటంటే కూల్గా ఉంది, పెద్ద నెంబర్స్లో తేడా అయితే ఏమీ లేదని వీళ్ళు గమనించుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళకి జూన్లో గురువు మారుతూ ఉండటంతో దానికి ముందు దాని తర్వాత అన్నట్లు ఉంటుంది వ్యవహారం. అంటే ఇక్కడ మనకి గోదావరి పుష్కరాల నుంచి డీటెయిల్స్ చూసుకుంటే శని వల్ల ఏమవుతుందంటేనండి, అష్టమ శని నడుస్తుంది. ఏదో ఒక బాధతో కంటిన్యూస్గా ఉంటూ ఉంటారు, ఏదో ఒక ఇరిటేషన్ వీళ్ళకి చుట్టూ ఉంటూ ఉంటుంది. అందులోని ఈ రాశితో పాటు ఏళ్ళ ఇంట్లో ధనుసు రాశి ఉన్న, తర్వాత కుంభరాశి, మీనరాశి, మేషరాశి వాళ్ళు ఉంటే వీళ్ళ ఇంట్లో యజమాని కానివ్వండి, లేదంటే భార్యాభర్తలు ఎవరిదని ఈ రాశి ఉండి, మిగతా రాశులు వాళ్ళు కనుక ఇప్పుడు చెప్పుకున్న రాశులు వాళ్ళు అదే ఇంట్లో కనుక ఉంటే ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. మొన్న ఒక ఎన్ఆర్ఐ కాల్ చేశారు నాకు. వాళ్ళకి 18 సంవత్సరాల వయసున్న కొడుకున్నాడు. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళిద్దరికి పట్టలేదు. నేను చూసినట్టు నాకు డౌట్ వచ్చింది, ఎందుకు ఇద్దరి మధ్య ఎంత ఆర్గ్యుమెంట్, వీళ్ళిద్దరికి పట్టలేదని చెప్పేసి భార్య అయిన వాళ్ళ ఆమె, ఆ తర్వాత వీళ్ళ ముగ్గురు ఇన్ఫ్లుయెన్స్ చిన్న అమ్మాయి పడిపోతుంది. చూస్తే ఇప్పుడు నేను చెప్పుకున్న నక్షత్రాల వాళ్ళు టోటల్గా ఇంట్లో వాళ్ళు మొత్తం ఫుల్ ప్రెషర్స్తో ఉన్నారు. వాళ్ళు విషయం ఏంది నేను తెలుసుకుంటే ఆ ఫోన్లో ఈ రాసుల పేర్లు చెప్పగా నాకు అర్థమైపోయింది. అందరూ నలుగురుంటే ముగ్గురికి శని బాధలు పడే వాళ్ళే ఉన్నారు. ఇలా ఈ రాశితో పాటు వీళ్ళు ఒక్కళ్ళైతే ఓకే మేనేజ్ చేసుకోగలుగుతారు ఏదో విధంగా, బట్ వేరే వాళ్ళు కూడా ఉంటే ప్రాబ్లం ఎన్హాన్స్మెంట్ అవుతుంది, చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం.
మీ మనాన్ని మీ పనులు మీరు చేసుకోండి, మైండ్ యువర్ ఓన్ బిజినెస్, ఇలా వెళ్ళిపోతుంది కూల్గా. బట్ వేరే వాళ్ళు ఉంటే వీళ్ళకి డిస్టర్బెన్స్ ఇంకా ఎక్కువ అవుతుందని గమనించుకోవాలి. మనకేం చెప్తారంటే వీళ్ళకి 12వ స్థానం వరకు స్థాన ప్రాప్తి వాదం హాని అని చెప్తారు. అంటే స్వల్ప దుఃఖ నిచనీయం, కొంచెం కష్టాలు ఉంటాయి శని వల్ల. రెండోది గురువు 11వ ప్లేస్లో ఉండటంతో, 11వ స్థానంలో ఉండటంతో వీళ్ళు కొంతవరకు ఏదో విధంగా లాక్కొని వచ్చేస్తారు జూన్ జూలై వరకు. ఆ తర్వాత వీళ్ళకి వృధాగా ఆర్గ్యుమెంట్లు జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ కేతు ఫస్ట్ హౌస్లో ఉండటంతో కొంచెము ఒంటికి సంబంధించిన వ్యవహారాల్లో పెయిన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇవి చిన్న కాబట్టి కూల్గా వెళ్ళిపోయే ఒక పీరియడ్ అని మనం గమనించుకోవచ్చు. అట్లా అనేది ఎక్స్పెరిమెంట్లు చేసే ఇయర్ అయితే కాదు. కొత్తగా బిజినెస్లు చేయటం, కొత్త వాళ్ళతో పరిచయాలు పెంచుకోవటం, కొత్తగా ఏదేదో చేద్దామన్న టైం అయితే కాదు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్, మైండ్ యువర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్, టేక్ కేర్ ఆఫ్ దెమ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ 100% పర్ఫెక్ట్లీ వర్క్స్ దిస్ 2026 గమనించుకోండి. ఇందులో శని 8వ ప్లేస్లో ఉండటంతో ఏమవుతుందంటే నానా కార్య విరోధచ్చ వ్యాధి పీడాం ధనక్షయ అప్ప మృత్యు భయం. గమనించుకోండి ఏం చెప్తారంటే శని వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు. ఓ పక్క వీళ్ళకి అయ్యో ఉంటుందా పోతుందా, అసలు ఏమవుతుందా లేదా అన్న ఒక బాధగా ఉంటుంది. అంటే వాళ్ళకి ఏది చేసినా సరిగ్గా కలిసి రాదు, కావాలని మోసం చేసేవాళ్ళు, చీటింగ్లు చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇది బాధ వీళ్ళకి జూన్ తర్వాత ఇంక ఎక్కువ అవుతుంది. జూన్ వరకు ఏదో విధంగా నార్మల్గా ఉంటుంది. అపమృత్యు అంటే వీళ్ళు తలబెట్టిన పని ఉంటుందా పోతుందా, అసలు మనం ఉంటామా పోతామా ఏంటి అన్న ఒక డైలమాలా పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక విషయం గమనించుకోవాలి, ధనాన్ని కోల్పే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఉద్యోగాలు కోల్పే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బాగా కనుక కష్టపడితే అందులో ఉపయోగం ఉండకుండా ఉంటుంది. అంటే వర్క్లో హెవీ ప్రెషర్ ఉంటుంది, వీళ్ళకని గమనించుకోవాలి. ఇదే విధంగా పిల్లల విషయంలో కూడా గొడవలు అవుతూ ఉంటాయి. అందుకని సెన్సిటివ్గా ఉన్న టైంలో మీకు చాలా పేషెన్స్గా ఉండాలి, రిలాక్స్ ఉండాలి, మీ మీద ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. మార్నింగ్ జాగింగ్కి వెళ్ళటం, మెడిటేషన్ చేయటం, యోగా చేయటం. సో ఒక వాల్యూ స్థితికి విత్ ఇన్ ది బౌండరీస్లో మీరుంటే శని ఏమీ చేయడండి. ఎప్పుడైతే మనం హంగు ఆర్భాటాలు అవి చేద్దాం ఇవి చేద్దాం అని షో ఆఫ్ చేసుకుంటే శని కోపం వస్తుంది. అందుకని ఈ టైంలో యూ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, భార్యాభర్తల మధ్య లేదంటే ఫ్యామిలీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే ఈ టైంలో ఫ్యామిలీతో బెస్ట్గా టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. గురువు వీళ్ళకి 11వ ఇంట్లో ఉండటం వల్ల మ్యారేజ్కి అనుకూలంగా ఉంటుంది, పిల్లలు పుట్టడానికి అనుకూలంగా ఉంటుంది, బ్రదర్స్ సిస్టర్స్ నుంచి సపోర్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. యశో వృద్ధి సర్వత్ర విజయ సుఖం అంటే వీళ్ళ కీర్తి ప్రతిష్టలు చాలా బాగుంటుంది, ఎప్పుడు విజయవంతంగా సుఖంగా ఉంటారు. శత్రువులు అనేవాళ్ళు ఎవరైతే ఉండరు. ఈ టైంలో ఫస్ట్ 6 monthsలో గురువు యొక్క బలం చక్కగా ఉండటంతో మంత్రం జపం చేసిన, తీర్థయాత్రలు చేసిన అక్కడ మంత్రసిద్ధి వచ్చి వీళ్ళు చక్కగా ముందుకు వెళ్ళిపోతే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 12వ స్థానంలో గురువు మారుతున్నాడు జూన్ తర్వాత. ఇక్కడ వీళ్ళకి కొంచెం చాలా టఫ్ అయిన పీరియడ్. టఫ్ అని చెప్పను, మిక్స్డ్గా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా పెంచుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ శని వీళ్ళకి అంత సపోర్ట్ ఇవ్వటం లేదు. ఇప్పటిదాకా గురువు వీళ్ళకి నెట్టుకొని వచ్చారు, ఒక ఏమంటారు తుఫాన్ వచ్చినప్పుడు గ్రేట్ వాల్ లాగా గురువు కాపాడుకుంటూ వచ్చారు. ఈ గురువు కూడా మారుతూ ఉండటంతో ఆ సపోర్ట్ లేకుండా అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ 6 months కేర్ఫుల్గా ఉండాలి. అయితే గురువు ఇక్కడ వీళ్ళకి ఏం చేస్తారంటే శుభమూల వ్యయచ్చ ప్రాణ విక్రయము స్థాన భ్రష్టత్వం అంటారు. అంటే ఉన్న పదవి కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుభకార్యాల గురించి పెద్ద పెద్ద ఖర్చులు చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి బాగా అవసరమైన వాటిని అమ్ముకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పటిదాకా ఏదన్నా వెహికల్ కానివ్వండి, ఒక ల్యాండ్ ప్రాపర్టీ, ఒక పొలం ఏదో ఉంటుంది, వాళ్ళకి బాగా సపోర్ట్ ఇచ్చింది, దాన్ని అమ్ముకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పల్లెటూళ్ళలో అయితే, విలేజెస్లో అయితే ఆ పశువులు అవన్నీ ఉంటాయి కదండి, బాగా పాలిచ్చిన బెరగొడ్లు అన్నీ అమ్ముకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఒక రకంగా వాళ్ళకి హెల్త్ బాగుంటుంది. ఎడ్యుకేషన్కి సంబంధించిన వ్యవహారాల్లో పిల్లలకి వాళ్ళందరికీ బాగా అవసరం ఉంటుంది. గురువు వీళ్ళకి చక్కగా మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉన్నారు, కొన్ని విషయాలకు బాగా సపోర్ట్ కూడా చేస్తూ ఉన్నారు. రాహు వీళ్ళకి 7వ స్థానంలో ఉండటంతో అగైన్ ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలి. ఫారిన్లో ఉండటం, ఇంటర్నేషనల్ కనెక్షన్స్ పెట్టుకోవటము, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి అంతా బాగుంటుంది. ఇలా కొన్ని ఫీల్డ్ వాళ్ళకి చాలా బాగుంటుంది. అయితే ఇదే రాహు ఏం చేస్తారంటే గమన వ్యధ, ఓకే, గమనం వృధం అని చెప్తూ ఉంటారు. అంటే ట్రావెల్స్ అనవసరంగా చేస్తే అందులో ఉపయోగం ఏముండదు, వృధాగా వెళ్ళి రావటమే తప్ప అని చెప్పేసి మన ఇది కూడా చూపిస్తూ ఉంటుంది. సో ఇది మనం చూసుకున్నాం కదండి. నేను ఒక శని విషయంలో జాగ్రత్తగా ఉంటే, లేటర్ ఆఫ్లో గురువు వల్ల జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. అంటే ఇది ఏం చెప్తా అంటే ఒక లైన్లో ఏం చేస్తే బాగుంటుంది ఈ రాశి వాళ్ళకంటే మైండ్ దేర్ ఓన్ బిజినెస్, మైండ్ దేర్ ఓన్, టేక్ కేర్ ఆఫ్ దేర్ ఓన్ ఫ్యామిలీ. ఇది వదిలేసి మిగతా ఏది చేసినా వీళ్ళకి సోషల్ సర్వీస్ లాంటివి పెట్టుకోకూడదు అంటారు. అస్సలు ఏమొద్దు. చక్కగా ఉదయాన్నే లేచామా,
యోగా చేసుకున్నామా, మెడిటేషన్ చేసుకున్నామా, ఆఫీస్కి వెళ్ళామా, బట్టలు నీట్గా వేసుకున్నామా, ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళామా, వాళ్ళ గురించి ఏమైనా ఫోకస్ చేసుకున్నామా, సాయంత్రం పూట పకోడీలు అవన్నీ చక్కగా వండించుకొని హ్యాపీగా తింటూ టీవీ చూస్తూ టైం స్పెండ్ చేస్తే, అంటే ఆల్రెడీ ఉన్న బిజినెస్ ఆల్రెడీ ఉన్న చేసుకుంటే ది బెస్ట్ పీపుల్ వీళ్ళు. కాకపోతే వీళ్ళు అలా ఉండరు, వీళ్ళతో వచ్చిన గొడవ అది చేద్దాం ఇది చేద్దాం ఏదేదో చేద్దాం అనుకొని చేసుకుంటే ఆ టైం కాదు ఇది. అందులో వీళ్ళకి భంగపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. ఇక ఈ రాశిలో ఉన్న నక్షత్రాలకు ఏ విధంగా ఉంటుంది సంవత్సరం? మఖా, పూర్వ పాల్గొని, ఉత్తరం ఇవన్నీ పవర్ఫుల్ నక్షత్రాలు. ఫస్ట్ మఖా వాళ్ళకి రాజ సమాన సౌఖ్యము, రాజ్యం, ఇంకేం కావాలండి వాళ్ళ డిగ్రీ వాళ్ళ అది సింహరాశి కాబట్టి మా స్టైల్ మాదే. వాళ్ళకి ఒక ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, ధనాభివృద్ధి ఉంటుంది, పట్టాభిషేకం, అది అందులో తగ్గైతే ఏమీ లేదు. అయితే ఎందుకో భయపడుతూ ఉంటారు, ఫారిన్ రిలేటెడ్ లేదంటే దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పూర్వ పాల్గొనే నక్షత్రం వాళ్ళకి రాజసమాన సౌఖ్యం ఉంటుంది, ధనాభివృద్ధి ఉంటుంది, ధనలాభం ఉంటుంది, పట్టాభిషేకం అంతా బాగుంటుంది. హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు అగైన్ శని వల్ల విపరీతంగా భయపడే పరిస్థితులు ఉంటాయి కాబట్టి భయం కాబట్టి భయపడని అవసరం లేదు. నెక్స్ట్ ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి రాజసమాన సౌఖ్యం ఉంటుంది, ధనలాభం బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది. అయితే వీళ్ళు కూడా శని వల్ల ప్రభావంతో హోల్ ఇయర్ కొంచెం భయపడుతూ ఉండే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక వీళ్ళు ఈ సంవత్సరం వీళ్ళకి టర్నింగ్ పాయింట్ అంటే ఏం చెప్తారు గురువు? వీళ్ళకి టర్నింగ్ పాయింట్ అంటే ఫస్ట్ 6 months గురువు చాలా బాగా కాపాడుతూ ఉన్నాడు. ఎక్కువగా ఫ్యామిలీ ఓరియంటెడ్గా పెట్టుకోవటం అనేదే టర్నింగ్ పాయింట్. అంటే ఇప్పటిదాకా అది చేద్దాం ఇది చేద్దాం అన్నవాళ్ళు కొంచెం ఫోకస్ షిఫ్ట్ చేస్తారు, ఫ్యామిలీ కోసం ఏదన్నా చేయాలి, ఈ పని ఆ పని కాకుండా ఈ పని చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఒకటే బెస్ట్. వీళ్ళ ఫ్యామిలీతో బాగా స్పెండ్ చేయగలిగితే, ఎంత టైం వీళ్ళ ఫ్యామిలీతో రాసి పెట్టుకోండి. నేను అగైన్ చెప్తున్నానండి సింహరాశి వాళ్ళకి, ఒకటే మిమ్మల్ని కాపాడేది ఏంటంటే మీ గురించి మీరు టైం స్పెండ్ చేయండి. చక్కగా ఉదయాన్నే లేవండి, యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, ఫ్యామిలీతో బాగా టైం స్పెండ్ చేయండి. మీ మిసెస్ తోటి లేదంటే హస్బెండ్తో టైము, పిల్లలతో టైము, తీర్థయాత్రలు తిరగండి, ఆధ్యాత్మికంగా ఉండండి. అది మీకు 10 times రివార్డ్ వస్తుంది ఫ్యూచర్లో. ఓకే. ఇక ఈ సంవత్సరం మరి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు? శనికి సంపూర్ణ శాంతి పూజలు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. రెండోది, జాతకం చూపించుకోవటం ఎందుకని అవసరం. ఎందుకంటే ఈ అష్టమ శని టైంలో వేరే గ్రహాలు, వీళ్ళకి రాహు కూడా 7వ ఇంట్లో ఉండటంతో ఇన్ కేసు వాళ్ళ శని అంతర్దశల్లో అవి దశలు ఇండివిజువల్ జాతకంలో ఉంటే ఏమైనా శాపాలున్నా, పితృశాపాలున్నా, స్త్రీ శాపాలున్నా, లేదంటే ఇలాంటివి ఏమైనా ఉంటే ఈ ఏలినాటి శనికి అవి యాడ్ అయితే ఇంకా ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఏలినాటి శని మనం డిసిప్లిన్గా ఉంటే ఓకే, బట్ ఇంకా వేరే శాపాలు ఇదే టైంలో వాళ్ళు ఇండివిజువల్ జాతకంలో యాక్టివ్ అయి ఉన్నా, లేదంటే వీళ్ళ ఫ్యామిలీలో ఇందాక చెప్పిన రాసులు వాళ్ళు ఉన్నా ప్రాబ్లం అవుతుంది. అదేమంటారంటే హైలీ ఇన్ఫ్లమేబుల్, కోవిడ్ టైంలో చూసారు కదండి, వాళ్ళు బాగానే ఉంటారు, పక్కన వాళ్ళకి ఏదైనా వస్తే వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అట్లానే ఇంట్లో వీళ్ళు ఓకే బ్యాలెన్స్, బట్ వేరే వాళ్ళ ద్వారా వీళ్ళకి అటాక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా నాకు కొంతమంది మనకి కామెంట్లు అవి పెడుతూ ఉంటాను, నేను చూస్తూ ఉంటాను, రెస్పాండ్ అవ్వను. కానీ చెప్పకూడదు కానీ చెప్పాలి. రిలేషన్షిప్ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతాయి ఖచ్చితంగా, లేదంటే మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, లేదంటే థర్డ్ పర్సన్ ఎంటర్ అయిపోయి అనవసరమైన క్రియేట్ చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందుకని మైండ్ దేర్ ఓన్ బిజినెస్, టేక్ కేర్ ఆఫ్ ది ఫ్యామిలీ, దాట్స్ ఆల్. వేరేది ఏదైనా చేసినా అనవసరంగా టైం వేస్ట్, అంతా వేస్ట్. ఓకే. శని పరిహారాలు, శని పిప్పలాద స్తోత్రం చదువుకోండి ఉదయం సాయంత్రం చక్కగా. తర్వాత తిరునల్లార్ అని చెప్పేసి ఉంటుంది మనకి తమిళనాడు దగ్గర, అక్కడ శనికి సంబంధించిన తైలాభిషేకం చేయించుకోండి, చాలా బాగుంటుంది. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఈ రాశి వాళ్ళకి చక్కగా శని సంపూర్ణ శాంతి, శని తైలాభిషేకం, శనికి పాశుపత అభిషేకంతో పాటు మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. గురువుకి సంబంధించి చక్కగా గురువు తీవ్రత యొక్క ప్రాబ్లం అవడానికి గుంటూరు దగ్గర కోట ఆఫ్ కొండ అని ఉంటుంది, అక్కడ శుభ్రంగా దర్శనం చేసుకుంటే టైం స్పెండ్ చేసి అక్కడ హోమం కూడా చేస్తారు. ఆ హోమం చేయించుకుంటే ఈ గురువు యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ పోయి చక్కగా ఉంటారు. సో ఈ రాశి వాళ్ళు అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఓవరాల్గా ఈ కొత్త సంవత్సరం సింహరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మంచి దిశానిర్దేశం చేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.